ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి రియల్మీ నర్జో 90 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా, వీడియో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో నేను సపరేట్గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. రియల్మీ నర్జో 90 5G ఉంది, 7,000 mAh బ్యాటరీ విత్ 6 అవర్స్ ఛార్జర్. సో మంచి కాంబినేషన్తో పాటు వచ్చిర్రు. సో తొందరగా ఛార్జింగ్ కూడా అయిపోతుంది. ఆబ్వియస్గా 7,000 mAh టైం పడుతుంది, కానీ ఛార్జింగ్ తొందరగా టైం పట్టినా సరే కూడా ఈజీగా 2 డేస్ అయితే వచ్చేస్తుంది. సో అది ఈ స్మార్ట్ ఫోన్లో యూనిక్నెస్ అనుకుంటే. కెమెరా కట్అవుట్ కూడా ఐఫోన్ లాంటి రిసెంబలెన్స్ అలాంటి లుక్ వస్తుంది. మంచి పంచువల్ కెమెరా, మంచి ఫీచర్స్ అయితే వస్తున్నాయి. హైలైట్లో చూసుకుంటే ఫస్ట్ అయితే అదే బై 7,000 mAh బ్యాటరీ, 60 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లే, 50 మెగాపిక్సెల్ కెమెరా, మంచి బ్రైట్నెస్తో పాటు వస్తుంది. మంచి ఫీచర్స్ అవన్నీ కూడా ఉన్నాయి. మంచి ప్యాటర్న్తో పాటు వస్తుంది. ప్యాటర్న్ వచ్చేసి స్పెసిఫిక్ కలర్స్ ఉన్నాయి, చూపిస్తాను. ఫస్ట్ ప్రైస్ చూసుకుందాము. సో ప్రైస్ చూసుకుంటే 16,000 ఉంది ఆఫర్స్ కలిపితే. వితౌట్ ఆఫర్స్ అంటే ఇట్లా 17,000 ఉంది. సేల్ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇక్కడ 2 కలర్ ఆప్షన్స్ వస్తున్నాయి. ఇక్కడ విక్టరీ గోల్డ్ కలర్ ఉంది. సో విక్టరీ గోల్డ్ కలర్కి మీకు ఇక్కడ బ్యాక్ సైడ్లో ప్యాటర్న్ వస్తుంది. సో ఇక్కడ స్ట్రైప్ ప్యాటర్న్ వస్తుంది. కార్బన్ బ్లాక్ వచ్చేసరికి మీకు సింపుల్గా ఓన్లీ ఏమంటారు గ్రేడియంట్ బ్లాక్ కలర్ లాగా వస్తుంది. అదొకటే. బేస్ వేరియంట్ ఏదైతే ఉందో మీకు 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ వచ్చేసరికి 17,000కి వస్తుంది. 8GB ర్యామ్ 2GB స్టోరేజ్ వచ్చేసరికి అయితేనేమో 18,500కి వస్తుంది. సో సింపుల్గా చెప్పుకోవాలి అంటే మాత్రం బేస్ వేరియంట్ సరిపోతే 6GB ర్యామ్ బేసిక్ అండ్ యావరేజ్ యూజర్కి. మోస్ట్లీ ఈ కేటగిరీ ఎట్లా ఫోకస్ చేసారంటే మాత్రమే బ్యాటరీ అండ్ బేసిక్ పర్ఫార్మెన్స్ డేటా టాస్క్ కనెక్ట్ సరిపోవడానికి. సరేనా, ఏమైనా వెబ్సైట్స్ ఉన్నాయా వేరే ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ అంటే? ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్లో అవైలబుల్ ఉంది. అమెజాన్లో కానీ పర్చేస్ చేసుకుని అమెజాన్లో మీకు 1000 రూపీస్ కూపన్ ఆఫర్ అయితే అవైలబుల్ ఉంది. కూపన్స్ అప్లై చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ ఎక్కడ బెనిఫిట్ అవుతుంది అంటే మెయిన్ బ్యాటరీయే. ప్రాసెసర్ మీకు చూపిస్తాను. బ్యాటరీ కానీ మీకు కీ రోల్ అయితే ప్లే చేస్తుంది. మంచి కెమెరాతో పాటు కూడా వస్తుంది. అని ఇంత బడ్జెట్ పెట్టుకోలేమంటే మాత్రం దీనిది 90X వేరియంట్ కూడా ఉంది. కానీ దానికి దీనికి కొన్ని ఫీచర్స్ అయితే తగ్గుతాయి బై. మీకు చూపిస్తాను ఒకసారి. ఫస్ట్ ఇక్కడ స్పెసిఫికేషన్స్ చూపించేస్తాను. సో ఎక్స్ వేరియంట్‌కి 90 వేరియంట్‌కి ఏందంటే ఇక్కడ మీకు స్టోరేజ్ కూడా చేంజెస్ వస్తాయి. ఇంకోటి ఏందంటే 7,000 mAh బ్యాటరీ ఉన్న 181 గ్రామ్స్ వెయిట్ ఉంది. అండ్ LPDDR4X RAM, UFS 2.1 స్టోరేజ్‌తో పాటు కూడా వస్తుంది. ఇది మంచి విషయం. 120Hz రిఫ్రెష్ రేట్, AMOLED డిస్ప్లే అండ్ మంచి కెమెరాతో పాటు వస్తుంది. 50 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు వస్తుంది. వైడ్ యాంగిల్‌ది 2 మెగాపిక్సెల్ మోనో కెమెరా. ఫ్రంట్ కూడా 50 మెగాపిక్సెల్ వస్తుంది బై. సో రియర్ ఫ్రంట్ 2 50 మెగాపిక్సెల్ వస్తున్నాయి కాబట్టి మీకు ఇక్కడ బెనిఫిట్ అవుతుంది. 1080p 60 fps అయితే రికార్డింగ్ చేసుకోవచ్చు. ప్రాసెసర్ కొంచెం ఓల్డ్ అనిపిస్తుంది. లైక్ 7300 ప్రాసెసర్కి ఇచ్చిండే బాగుండే కానీ బై. పర్లేదు మేనేజ్ చేసుకోవచ్చు. అండ్ డే టు డే టాస్క్‌లకి అయితే ప్రాబ్లమ్ ఏం లేదు బై. మంచి ఫీచర్స్‌తో పాటే వస్తుంది. 5G రెడీగా ఉంది. అండ్ రియల్మీ UI 6.0తో పాటు కూడా వస్తుంది. సో నా ఒపీనియన్‌లో స్మార్ట్ ఫోన్ తీసుకోమని అయితే ఒక రికమెండేషన్ అయితే చేస్తాను. బెనిఫిట్ ఏడో పొందుతారంటే మాత్రం, లాభం ఏడొస్తుందంటే మాత్రం, ఒకటి ఆఫర్స్ అప్లై చేయండి. 16,000 15,000కి వచ్చిందంటే మాత్రం బెనిఫిట్. అండ్ ఇంకోటి ఏంటంటే 7,000 mAh బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో పాటు వస్తుంది. ఇవి అండ్ ఫ్రంట్ అండ్ రియర్ 50 మెగాపిక్సెల్ కెమెరాలు కాబట్టి ఇవి లాభం అనమాట మీకు ఈ స్మార్ట్ ఫోన్ కొనడం వల్ల. నెక్స్ట్ ఈ స్మార్ట్ ఫోన్‌కి వేరే ఆల్టర్‌నేటివ్స్ ఏమైనా ఉన్నాయా వేరే బ్రాండ్‌లు అంటే బై ఎగ్జాక్ట్‌గా ఇవే అన్నట్టు లేవు గానీ కొంచెం ఎక్కువ తక్కువ ప్రైస్‌తో పాటు ఉన్నాయి. ఫస్ట్ చూసుకుంటే మాత్రమే CMF బై నథింగ్ ఉంది. అది నథింగ్ ఫోన్ 2 ప్రో ఉంది. 19,000కి ఉంది. ఇది కూడా ఒకసారి కన్సిడర్ చేసుకోవాలి. ఏంటంటే దీంట్లో యూనిక్‌నెస్ ఏంటంటే బ్యాక్ కేస్ అవుతుంది, మార్చుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మోటరోలా వాళ్ళు మోటరోలా G86 పవర్ 5G స్మార్ట్ ఫోన్. ఇక్కడ కూడా పెద్ద బ్యాటరీ ఉంది. అండ్ 50 మెగాపిక్సెల్ సోనీ వాళ్ళది OIS కెమెరా అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట ఇక్కడ. LYT600 కెమెరా. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మాత్రం ఒప్పో నుంచి ఒప్పో K13 5G ఉంది. ఇక్కడ మీకు బ్యాటరీ సేమ్ ఉంది. చార్జర్ ఎక్కువ వస్తుంది. ఆబ్వియస్‌గా ప్రైస్ కూడా ఎక్కువ ఉంది బై. బేస్ వేరియంట్ ప్రైస్ ఎక్కువ ఉందన్నమాట. 20,000కి వస్తుంది. అండ్ వెబ్ కూలింగ్ చేంబర్‌తో పాటు కూడా వస్తుంది. ప్రాసెసర్ చేంజ్ ఉంది. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మాత్రం ఇది కొంచెం ఓల్డ్ లావా అగ్ని 3. ముందు చెప్తున్నా ఓల్డ్ మోడల్. కానీ ఇక్కడ ఏందంటే ఫస్ట్ 8GB వేరియంట్. ఇక్కడ ప్రాసెసర్ మంచిగుంది. డైమెన్సిటీ 7300X ప్రాసెసర్, AMOLED డిస్ప్లే, 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా, 66 వాట్స్ ఛార్జర్ వస్తుంది, 5,000 mAh బ్యాటరీ. లావా మన ఇండియన్ బ్రాండ్ కాబట్టి కొన్ని హోమ్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అదొకసారి కన్సిడర్ చేసుకోవచ్చు. ఆబ్వియస్‌గా మన రియల్‌మీ దానికంటే కూడా కొంచెం ప్రైస్ కొంచెం ఎక్కువ తక్కువనే ఉంది. అండ్ ఫీచర్స్‌లో కూడా ఇక్కడ చూసుకో 1699 ఉంది. ఇది కొంచెం ప్రైస్ తక్కువనే వస్తుంది కానీ కొన్ని ఫీచర్స్ ఎక్కువ తక్కువ ఉన్నాయి. ఈవెన్ లావా అగ్ని 4 కూడా వచ్చింది. ఒకవేళ అది కొంచెం కాస్ట్ ఎక్కువ అది కూడా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ సామ్సంగ్ నుంచి. సో సామ్సంగ్ గెలాక్సీ A35 5G అనమాట. సో ఇది
ఇక్కడ మెయిన్ ఫోకస్ ఏందంటే మాత్రమే ఇక్కడ AMOLED డిస్ప్లేస్ ఇంకొన్ని స్పెక్ట్రస్ ప్రొడక్షన్ వస్తుంది. కానీ ఇక్కడ మెయిన్ ఏందంటే ఓఎస్ అప్‌గ్రేడ్స్ అనమాట. సో, సామ్సంగ్ వాళ్ళ ఓఎస్ అప్‌గ్రేడ్స్ అదొకటి యూనిక్‌నెస్ అనమాట. సో, ఈ స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో రియల్‌మీ నార్జో 90 5G స్మార్ట్ ఫోన్‌కి కొన్ని ఫీచర్స్‌లో ఆ స్మార్ట్ ఫోన్స్ ఎక్కువున్నాయి. కొన్నిట్లో ఇది బెనిఫిట్ వస్తుంది. ఇది లాభం వస్తుంది. మెయిన్ చెప్పినా కదా! బ్యాటరీ కార్డ్ ఒక్కటొస్తుంది. అండ్ ఇంకోటేందంటే బోల్ట్‌వేర్స్ ఉంటాయి. డిజేబుల్ చేసుకోండి. లేకపోతే అన్‌ఇన్‌స్టాల్ చేసుకోండి. మంచి యూజర్ ఎక్స్‌పీరియన్స్ పొందుతారు. ఇది ఎవరికి బెనిఫిట్ అంటే మాత్రమే ఎవరికైతే లాంగ్ బ్యాటరీ కావాలనుకున్న వాళ్ళు లేకపోతే ర్యాపిడోస్ గూడా వాళ్ళు యూజ్ చేస్తారో వాళ్ళకి వన్ ఆఫ్ ద గుడ్ స్మార్ట్ ఫోన్స్ అంటాను. పెద్ద బ్యాటరీ ఉండడం వల్ల. సో, చాన్స్ సేపటిదాకా కూడా మీకు ఏమంటారు ఛార్జింగ్ అయిపోతున్న ప్రాబ్లమ్ కూడా ఉండదు. సో, వాళ్ళకి ఇది యూజ్‌ఫుల్ అయితే సలహా అయితే ఇస్తాను. ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన ఆల్టర్‌నేటివ్స్ అయితే యూజ్ చేశారుగా మీరు. అండ్ ఆల్సో నా ఒపీనియన్ విన్నారు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి, లేకపోతే ఏమైనా కంపారిజన్ చేయాలంటే కింద కామెంట్ చేయండి. క్వెషన్స్ అయితే మాక్సిమం విత్ మాట్లాడడానికి ట్రై చేస్తాను. వీడియోస్ అయితే గిట్లా రిక్వెస్ట్ వీడియోస్ అయితే గిట్లా మాత్రం 20 days టైం అయితే పడుతుంది. ఇక దాకా చూసినందుకు కూడా యూస్‌ఫుల్ అయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో పాటు షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.